Hi, hello, welcome back to the channel. This is Ravi Teja. You're watching City Drive World. Dear friends, ఈ మధ్య ఒక రూమర్ అనాలో లేకపోతే దాన్ని ఎలా రిసీవ్ చేసుకుంటున్నారు మన ఇండియన్స్, ఇంత చిన్నది వచ్చిందంటే దాన్ని లాగి 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 మరి సాగదీసేస్తారు కదా. ఆ విషయం ఏం లేదండి, స్కోడా అండ్ ఫోక్స్ వ్యాగన్ మన ఇండియాని వదిలేసేసి వెళ్ళిపోతున్నాయి ఇక అని చెప్పేసి ఒక న్యూస్ అయితే మనకు బయట గట్టిగా గిర్రుని తిరిగేస్తుంది. రీసెంట్గా క్లాస్ జల్మేర్ గారు స్కోడా అండ్ ఫోక్స్ వ్యాగన్ సంబంధించిన ఆటోమొబైల్ CEO వీరు ఒక ట్వీట్ చేయడం అని చెప్పేసి జరిగింది. మేము ఇండియాలో తయారు చేస్తున్న ఏవైతే కార్స్ ఉన్నాయో మేము ఎక్కువ ప్రాఫిట్ తీసుకొని అయితే చేయట్లేదు అండ్ యూజువల్గా 20 years నుంచి అయితే మేము స్కోడా అండ్ ఫోక్స్ వ్యాగన్ సంబంధించి అయితే ఇక్కడ మేము వెహికల్స్ అని చెప్పి సేల్ చేస్తూ ఉన్నాం. అండ్ మాకున్న టెక్నాలజీ ఏదైతే ఉందో ఆ టెక్నాలజీ తోటి మేము ఇక్కడ కొంచెం సర్వైవ్ అవ్వడం అని చెప్పేసి కష్టం అవుతుంది. మేము ఎక్కువ టెక్నాలజీ అని చెప్పేసి షేర్ చేస్తున్నాం, అది కూడా తక్కువ ప్రాఫిట్స్ తీసుకొని అని చెప్పేసి అయితే వారు మొహం మీద చెప్పేసేసారనమాట. ఎందుకంటే వారు ఫ్రాంక్గా ఫేస్ టు ఫేస్ అని చెప్పేసి చెప్పడం జరిగింది. అలాంటప్పుడు దాన్ని ఎలా తీసుకుంటున్నారంటే స్కోడా అండ్ ఫోక్స్ వ్యాగన్ మన ఇండియా నుంచి క్విట్ అయ్యి వెళ్ళిపోతుందంట. అండ్ ఇలాగా ఆయన CEOనే మనకు పోస్ట్ చేయడం చెప్పేసి జరిగింది, CEOనే మనకు ట్వీట్ చేయడం చెప్పేసి జరిగింది. ఇది నిజమా కాదా అని చెప్పేసి అయితే చాలామంది అయితే అడుగుతున్నారండి. అండ్ రీసెంట్గానే స్కోడా ఒక కాంపాక్ట్ ఎస్యూవీని అయితే మన ఇండియాలో లాంచ్ చేయడానికి అయితే ట్రై చేస్తుందండి. ఎందుకంటే ఇప్పటికి మనకు అందరూ స్కోడాలో సెడాన్ కార్స్ ఉన్నాయి అండ్ మిడ్ సైజ్ ఎస్యూవీ ఉంది, కానీ అందులో మనకు ఒక కాంపాక్ట్ ఎస్యూవీ అయితే లేదండి. ఆ కాంపాక్ట్ ఎస్యూవీని అయితే అతి తొందరలోనే మన ఇండియాలో లాంచ్ చేయడానికి అయితే ట్రై చేస్తున్నారు. అండ్ నెక్స్ట్ 2025లో స్లావియా ఫేస్ లిఫ్ట్, అదేవిధంగా కుషాక్ ఫేస్ లిఫ్ట్ని కూడా అయితే తీసుకురావడానికి అయితే ట్రై చేస్తున్నారు. అది జూన్ లోపే తీసుకురావడానికి అయితే ప్రయత్నిస్తున్నారు కుషాక్ నుంచి అయితే. అండ్ ఇలాంటప్పుడు ఎలా ఒక విషయం గుర్తుపెట్టుకోండి, ఆల్రెడీ దీనికి సంబంధించిన ప్లాంట్ ఫోక్స్ వ్యాగన్ అండ్ స్కోడా దీనికి సంబంధించిన ప్లాంట్ అని చెప్పేసి పూణేలో 2 వెహికల్స్ని కలిపి అక్కడే మ్యానుఫ్యాక్చరింగ్ చేయడం అని చెప్పేసి జరుగుతుంది. వారికి ఒక స్ట్రాంగ్ మార్కెటింగ్ సంబంధించిన ఏదైతే ఉందో ప్రతి సబ్ డివిజన్, ఇదివరకు ఏంటంటే డిస్ట్రిక్ట్ హెడ్ క్వార్టర్స్లో మాత్రమే ఉండేది, ఇప్పుడు కొన్ని సబ్ డివిజన్స్కి కూడా వాళ్ళకి సంబంధించిన మార్కెటింగ్ అని చెప్పేసి ఎక్స్పెండ్ చేస్తూ వెళ్తున్నారు. ఇఫ్ ఇన్ కేస్ అలాంటిది ఏదైనా ఉంటే కనుక అలా డీలర్షిప్స్ అవ్వచ్చు, లేకపోతే ఏవైతే మార్కెటింగ్ సంబంధించిన ఇవి ఉంటాయో అవి అక్కడికి ఆపేస్తారు తప్పనిచ్చి, ప్రొడక్షన్ అని చెప్పేసి ఆపేస్తారు తప్పనిచ్చి ప్రొడక్షన్ అని చెప్పేసి చెయ్యరు. ప్రీవియస్గా మనకు ఫోర్డ్ ఏదైతే చేసిందో అలా చేస్తుంది. ఈ స్కోడాలో లేదా ఫోక్స్ వ్యాగన్లో వెహికల్స్ని పర్చేస్ చేయడానికి వామ్మో, స్కోడా ఫోక్స్ వ్యాగన్ వెహికల్స్ని కనుక మనం తీసుకుంటే వాటి మెయింటెనెన్స్ అని చెప్పేసి మనం భరించలేమురా బాబు అండ్ దానికి సంబంధించిన అది ఇది అని చెప్పేసి రకరకాలుగా రూమర్స్ అని చెప్పేసి అయితే మనమే స్ప్రెడ్ చేసుకుని ఉంటాం. బట్ ఇప్పుడున్న రైట్ నౌ మార్కెట్ ఏదైతే ఉందో రైట్ నౌ ఉన్న మార్కెట్ తోటి కంపేర్ చేసుకున్నట్టయితే కనుక మిగతా కార్స్ తోటి కంపేర్ చేసుకున్నట్టయితే స్కోడా అండ్ ఫోక్స్ వ్యాగన్ సంబంధించిన సర్వీస్ అని చెప్పేసి అయితే ఏదైతే మెయింటెనెన్స్ ఉందో అది కొంచెం తక్కువగానే ఉంటుందండి. ఎందుకంటే మీరు ఒకసారి చెక్ చేయండి, 5 yearsకి 26,000 రూపీస్ అయితే 27,000 రూపీస్ అంటే మనకు పర్ ఇయర్కి 5,200 రూపాయలు మనం సర్వీస్ అని చెప్పేసి మెయింటెనెన్స్ ఛార్జ్ అని చెప్పేసి మనం స్కోడా కుషాక్ అని చెప్పేసి పే చేస్తున్నాం 1 liter ఇంజన్కి. అదే మిగతా వెహికల్స్ కనుక చూసినట్టయితే బ్రెజా అవ్వచ్చు, నెక్సాన్ అవ్వచ్చు, XYZ కార్స్ ఏవైతే ఉన్నాయో వీటిని కూడా మీరు ఒకసారి కంపేర్ చేసి చూడండి. అంటే ఆ కార్లు ఎక్కువ మెయింటెనెన్స్ ఉంటాయంట, ఆ కార్లు ఇఫ్ ఇన్ కేస్ పాడైతే స్పేర్ పార్ట్ కాస్ట్లు ఎక్కువ అంట. ఒకటి గుర్తుపెట్టుకోండి, మీకు వారంటీ ఉన్నంత వరకు దానంతట అవే ఏమైనా పార్ట్స్ కనుక పాడైపోతే మీకు అండర్ వారంటీ అని చెప్పేసి వస్తాయి. లేదు ఇఫ్ ఇన్ కేస్ ఏదైనా పాడయ్యాయి అనుకోండి, డ్యామేజ్ అయ్యాయి అనుకోండి, అప్పుడు మీ ఇన్సూరెన్స్ ఉందో ఇన్సూరెన్స్ అని చెప్పేసి మీరు క్లెయిమ్ చేసుకోవచ్చు. అంతేగాని ఇలా భయపడిపోయి ఒక బెస్ట్ వెహికల్స్ ఏమైతే ఉంటాయో ఇండియాలో టు బి ఫ్రాంక్లీ స్పీకింగ్ ఏంటి అంటే ఇండియాలో మిడిల్ క్లాస్ సంబంధించి బుల్లెట్ ప్రూఫ్ కార్స్ లాంటివి తయారు చేస్తున్న కంపెనీలు ఏమైనా ఉన్నాయంటే ఫోక్స్ వ్యాగన్ అండ్ స్కోడా అండి. ఈ 2 కార్స్ కూడా మనకు, ఈ 2 కంపెనీలు కూడా మిడిల్ క్లాస్ పీపుల్కి బుల్లెట్ ప్రూఫ్ కార్స్ ఎలాగో మనం కొనలేం కదా బుల్లెట్ ప్రూఫ్ కార్స్, అలాంటి హై స్ట్రెంగ్త్, ది బెస్ట్ బిల్ట్ క్వాలిటీ అండ్ డ్రైవింగ్ డైనమిక్స్ వాట్ నాట్, సేఫ్టీ పరంగా తీసుకోండి, ఇంజన్ పరంగా తీసుకోండి, అండ్ డ్రైవింగ్ డైనమిక్స్ పరంగా తీసుకోండి, కంఫర్ట్ అండ్ కన్వీనియన్స్ పరంగా తీసుకోండి, ఏం కావాలి. బట్ మనకు కావాల్సింది ఏంటంటే మైలేజ్ కావాలి, తక్కువ మెయింటెనెన్స్ ఉండాలి అని చెప్పి చెక్ చేయరు. అప్పుడు వెళ్ళేసేసి ఏదైతే సర్వీసింగ్ వస్తుందో అప్పుడు పెట్టేస్తారు, బిఫోర్ చెక్ చేసుకోరు. అండ్ నెక్స్ట్ ఏం చేస్తారు, దానికి సంబంధించిన రీసేల్ వాల్యూ కావాలి. మన కంఫర్ట్ అండ్ కన్వీనియన్స్ కోసం, మన ఫ్యామిలీ కంఫర్ట్ అండ్ కన్వీనియన్స్ కోసం వాళ్ళు కంఫర్ట్గా ఉన్నారు లేదా, వాళ్ళు సేఫ్గా మనం ఒక డెస్టినేషన్ తీసుకెళ్తున్నామా లేదా అన్న దాని గురించి మనం ఆలోచించాలి కదా. సో ఈ న్యూస్ ఏదైతే ఉందో
ఇదైతే చాలామంది స్ప్రెడ్ చేస్తున్నారు. స్కోడా వెహికల్స్ కొనకండి, ఫోక్స్ వ్యాగన్ వెహికల్స్ కొనకండి, కొంటే కనుక మీరు ఇబ్బంది పడతారు, అది పడతారు, ఇది పడతారు. 20 ఇయర్స్ అయితే 20 ఇయర్స్ నుంచి అప్పటి నుంచి కూడా సేమ్ సేల్స్ అని చెప్పేసి వస్తున్నా కూడా వాళ్ళు అలాగే రన్ అవుతూ వస్తున్నారండి. మేబీ కొలాబరేట్ అయితే కనుక మన ఏదైనా మన ఇండియన్ బ్రాండ్ తోటి లైక్ మహేంద్ర వాటితో ఏదైనా కొలాబరేట్ అయితే అయ్యే ఛాన్సెస్ అయితే ఉన్నాయి. మేబీ ఇప్పుడు ఏవైతే బెస్ట్ వెహికల్స్ ఉన్నాయో బెస్ట్ వెహికల్స్కి వాటి ప్రీవియస్గా మనం ఫోర్డ్కి సంబంధించి అవి కూడా మనకు ఇండియాలో ది బెస్ట్ వెహికల్స్, వాటి వాల్యూ తెలియక మనకు మనమే తన్ని తరిమేసుకున్నాం. ఇప్పటికైనా కూడా మన ఇండియాలో ఇంకా ఇలాంటి కంపెనీస్ అని చెప్పేసి కొన్ని ఉన్నాయండి. లైక్ హోండా అవ్వచ్చు, లేకపోతే స్కోడా, ఫోక్స్ వ్యాగన్, ఇలాంటి కంపెనీస్ని మనం కాపాడుకోలేకపోతే ఇక పేపర్తో తయారు చేసిన కార్లని మన ఇండియన్ రోడ్స్ పైన తిరగాల్సిన పరిస్థితి వస్తుంది. కార్లని మనం కూడా యూజ్ చేసిన పరిస్థితి వస్తుంది. అండ్ ఒక్కసారి గుర్తుంచుకోండి, వీటికి సంబంధించిన వాల్యూ అనేది ఏంటో ఫస్ట్ ఆఫ్ ఆల్ ఫ్యాక్ట్స్ తెలుసుకోండి. మెయింటెనెన్స్ ఎక్కువ, లేకపోతే దానికి సంబంధించిన స్పేర్ పార్ట్స్ కాస్ట్ ఎక్కువ. ఆఫ్ కోర్స్ స్పేర్ పార్ట్స్ యొక్క కాస్ట్ అనేది అయితే ఎక్కువ. ఎందుకు? వాటి యొక్క క్వాలిటీ కూడా అలాగే ఉంటుంది కాబట్టి. మీరు ఇంకొక కార్ తోటి కంపేర్ చేసుకోవట్లేదు. ఇంకొక కార్ తోటి కంపేర్ చేసుకుంటేనే కదా మీకు అక్కడ ఒక క్లారిటీ అని చెప్పేసి వస్తుంది. మారుతి సుజుకీలో వచ్చే వెహికల్స్తోనే కంపేర్ చేసుకొని చూడండి. అది ఏంటి? ఒక ప్రీమియం కార్స్. ఫోక్స్ వ్యాగన్ అండ్ స్కోడా అనగానే ప్రీమియం కార్స్ అండి. ఇది మనకు మాస్ మార్కెట్ కార్స్ కాదు, ప్రీమియం కార్స్ అన్నది. అది కూడా ది బెస్ట్ బడ్జెట్లో, మనకు తక్కువ బడ్జెట్లో ఎక్కువ సేఫ్టీ అండ్ ఎక్కువ బిల్ట్ క్వాలిటీ, అదేవిధంగా మనకు ది బెస్ట్ ఇంజన్స్, కంఫర్ట్ అండ్ కన్వీనియన్స్, వాట్ నాట్. బట్ కొన్ని ఫీచర్స్ అయితే తక్కువ ఉంటాయి. బట్ 2025లో రాబోతున్న ఏవైతే ఫేస్ లిఫ్ట్ ఉందో అందులో మీరు ఎక్స్పెక్ట్ చేసే అన్ని ఫీచర్స్ని కూడా మనకి ఇంట్రొడ్యూస్ చేయబోతున్నారు. ఎందుకంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ సేల్స్ ఉంటాయి కదండి, వారు కూడా మనకి ఏదైనా అప్డేట్స్ చేయడానికి లేకపోతే ఇంకోటి ఏదో చేయడానికి కూడా మనకు వీలవుతుంది. లుక్స్ బాగా అంటే ఎక్స్ట్రాడినరీ. ప్రీమియం కార్స్ అంటే కనుక మనకు తెలుసు, లుక్స్ పరంగా చూసినట్టయితే కనుక చాలా బాగుంటాయి. అండ్ ఇంకేం కావాలి? బట్ వాటి వాల్యూ అని చెప్పేసి తెలియట్లేదు. ఇప్పటికైనా దానికి సంబంధించిన వాల్యూ ఏదైతే ఉందో ఆ వాల్యూ తెలుసుకోండి. నిజంగా ఫ్యాక్ట్స్ ఏంటి, మెయింటెనెన్స్ ఎక్కువ, లేకపోతే మిగతావి ఏవైతే ఉన్నాయో మనం ఎక్కువ అంటా అని అంటురోగం ఏదైతే ఉందో అంటురోగాన్ని పక్కన పెట్టేసి మీకు మీరే ఓన్గా సెర్చ్ చేయండి, ఇది ఫ్యాక్టా కాదా అని చెప్పేసి. అప్పుడే మీకు ఒక క్లారిటీ వస్తుంది. అండ్ ఫోక్స్ వ్యాగన్, స్కోడా వెహికల్స్ ఎవరైనా కొనాలంటే మాత్రం ఖచ్చితంగా రికమెండ్ చేస్తానండి. అండ్ హ్యాపీగా తీసేసుకోవచ్చు. అలాంటి ఏమైనా మిత్స్ ఉంటే కనుక, మిత్స్ లేదా ఇలాంటి రూమర్స్ని మాత్రం కంప్లీట్గా మీ మైండ్లో నుంచి ఎరేజ్ చేసి హ్యాపీగా అయితే మీరు తీసుకోవచ్చు అండి. సంవత్సరానికి 5,000 లేదా 7,000 కంటే మీకు ఎక్కువ మెయింటెనెన్స్ అయితే ఎక్కువ రాదండి. మీరు ఒక 15 ఇయర్స్ వరకు హ్యాపీగా ఇంజన్ బోరుకు రాకోకుండా, ఎందుకంటే బెస్ట్ టీఎస్ఐ ఇంజన్స్ అనగానే ఇండియాలోనే ది బెస్ట్ ఇంజన్స్ అండి. మనకు ఎటువంటి మెయింటెనెన్స్ పరంగా చూసినా కూడా తొందరగా మనకు ఆ ఇంజన్స్ అని చెప్పేసి రిపేర్ రావు. లాంగ్ రన్లో యూజ్ చేసుకోవాలనుకుంటున్నాము అలాంటి వారికి స్కోడా, ఫోక్స్ వ్యాగన్ వెహికల్స్ అయితే మనకు బాగుంటాయి. బట్ మీరు ఎక్స్ట్రా తీసుకునే సర్వీసెస్ని బట్టి దానికి సంబంధించిన మెయింటెనెన్స్ అని చెప్పేసి పెరుగుతుంది. మీకు ఏదైతే ఓనర్ మాన్యువల్ బుక్ రికమెండ్ చేస్తుందో వాటిని మాత్రం మీరు చేయించుకుంటే, లేదా సర్వీస్ మెయింటెనెన్స్ ప్యాక్స్ తీసుకున్నట్లయితే కనుక సంవత్సరానికి 5,200 రూపాయలతో కథం. క్లియర్? ఐ థింక్ మీకు ఒక క్లారిటీ వచ్చిందని చెప్పేసి అనుకుంటున్నా. అండ్ ఎవరైనా ఫోక్స్ వ్యాగన్, స్కోడా వెహికల్స్ కనుక పర్చేస్ చేయాలనుకున్నట్లయితే కనుక గో అహెడ్ అండి, ఎటువంటి ఇబ్బంది లేదు. మిడిల్ క్లాస్ బుల్లెట్ ప్రూఫ్ కార్స్ అని చెప్పేసి అయితే, అది కూడా తక్కువ బడ్జెట్లో అని చెప్పేసి అయితే నేను చెప్పగలుగుతాను. అండ్ ఈ వీడియో కనుక మీకు ఇన్ఫర్మేటివ్ అనిపించినట్లయితే ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ మై ఛానల్ అండ్ ట్యాప్ ద బెల్ ఐకాన్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. బాయ్ బాయ్. సీట్ బెల్ట్ ధరించండి, హెల్మెట్ ధరించండి, సురక్షితంగా ప్రయాణించండి. ఆమ్లెస్ దారి ఇవ్వడం మాత్రం మర్చిపోదు. ప్లీజ్ డోంట్ డ్రంక్ అండ్ డ్రైవ్. బోలో భారత్ మాతాకి జై.